బోరగడ్డ అనిల్ కుమార్ పాడ ఎత్తే టైంకి నా బిడ్డలు వెనక్కి తిరిగి చూస్తే అంతులేని అభిమానం జనాదరణ ఉండాలని ఈ కట్ట కాలేలోపు లక్షల మందిని సంపాదించుకోవాలని. ఎందుకంటే మీరు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దట్స్ అ వెరీ గ్రేట్ మెమరీ ఇన్ మై మైండ్, ఇన్ మై సైట్. మా ఫాదర్ ఆయన బాగా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతుకున్నాడు ఈరోజు. నా తండ్రి గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన చేసిన పనులు కొన్ని ఊళ్ళకి ఆయన సాయం చేశాడు. ఇవాళకి కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళకి కలిగింది ఏదో తీసుకొచ్చి నేను బాగుండాలని. నా బంధుమిత్రులు రాలా నా దగ్గరికి, నా ఆఫీస్ తగలబడితే నా జనం వచ్చేసినారు. నేను చెయ్యెత్తితే నక్కానంద్ బాబుని కింద నుంచి పైదాకా ముక్కలు చేసేవాళ్ళు ఉన్నారు. బట్ నేను ఆ దారిలో లేను. మీరే అన్నారు ఇందాక బోరగడ్డ అనిల్ కుమార్ అంటే రౌడీ, గ్యాంగ్స్టర్, అది ఇది. నేను ఆ దారిలో లేనండి. ఉంటే గంటలో సమాధానం చెప్పాను కదా. వాడు చిన్న డబ్బాలో తీసుకొచ్చాడు, పెట్రోల్ ట్యాంకర్ వేసుకొని వెళ్ళిపోతా. నేను ఏం చేయాలో చేసేసి ఉండేవాడిని. అయితే ఒక మంచి మనిషి ఒక మార్గంలో నడిచి కష్టాలు పడి ఇబ్బందులు పడి, మాకంటే ఇప్పుడు నేను పడే ఇబ్బంది చిన్నదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, భారతదేశంలోనే ఒక ఎంపీకి ఎవడికి రానంత మెజారిటీని, క్యాలిక్యులేటెడ్ మెజారిటీని భారతదేశంలో ఒకే జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ గ్రేట్ మ్యాన్, మాస్ ఫాలోవర్ అని చెప్పి నిరూపించుకోగలిగిన, పార్లమెంట్ లెవెల్లో నిరూపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తినే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కట్ చేస్తే దిల్కుషా గెస్ట్ హౌస్ బయట ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయి లోపలేసినారు. ఆయన కష్టంతో పోల్చుకుంటే మాదేం కష్టం అండి. ఆయన స్ఫూర్తిదాతగా తీసుకున్నాం కాబట్టి కాంప్రమైజ్ అవ్వకుండా పోతున్నాం. నో కాంప్రమైజ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ హ్యాపెన్, వీఆర్ రెడీ టు ఫేస్. ఐఎమ్ రెడీ టు ఫేస్. నేను రెడీగా ఉన్నానండి. నేను వస్తే చావొచ్చు, రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ టు ఫేస్. ఫైనల్గా బోరగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ కండు వైపు కప్పుకుంటున్నాడు, చెప్పండి. నా సజీవుడైన దేవుని కృప, ఈ భూమి మీద గురువుగా కాదు ఒక ఇన్స్పైర్డ్ పర్సన్గా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకి ఆయన పిలిచి పనప్పు చెప్తే చాలు. నాకు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ నేను ఆశించట్లేదు. ఆయన అన్న ఒక మాటకి కట్టుబడి ఉన్నా. వై నాట్ 175? గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఒక 2-3 సీట్లు రాజధానిలో కానీ ఎక్కడన్నా కానీ చిన్న లోపాల వల్ల పోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవకాశం ఇస్తే నాకు టికెట్ వద్దు. ముఖ్యమంత్రి వర్యులు నిర్దేశించిన వ్యక్తికి నేను పనిచేస్తా. రేపు ఎలక్షన్కి పోద్దనుకున్న టికెట్ కూడా 15 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో సీఎం గారికి గిఫ్ట్ ఇస్తాను నేను. ఓకే, ఖచ్చితంగా. ఐ హ్యావ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తూ పెరిగాను రాజకీయాల్లో. ఆయన ఎలా మూవ్ అయ్యాడు అంటే ఒక్కటేనండి చెప్తాను. నో కాంప్రమైజ్ అనే మీనింగ్ ఇండియాలో కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర చూడొచ్చు. ఓకే. అండ్ హీఈస్ అన్స్టాపబుల్ లీడర్ ఇన్ ఇండియా. Nobody can. Maybe so many are trying, but nobody can stop YS Jagan Mohan Reddy. He is the blessed man, blessed by the mighty hand of God Almighty, and he is unstoppable, having a very big blessings in Andhra Pradesh state. And Andhra Pradesh ni భారతదేశానికి ఇదిగో నవరత్న ఇలా చేయొచ్చు అని చూపించిన మొట్టమొదటి వ్యక్తి. కేజ్రీవాల్ వాళ్ళ చీఫ్ సెక్రటరీస్ని పంపించాడు. యూపీ ఆదిత్య యోగినాథ్ వాళ్ళ సెక్రటరీ వచ్చి చూసిపోయినారు. ఢిల్లీ గవర్నమెంట్ సెక్రటరీ ఆయన వచ్చి చూసిపోయినారు. నరేంద్ర మోదీ గారు నీ మేనిఫెస్టో నాకు కావాలని చెప్పి పర్టికులర్గా తెప్పించుకున్న పరిస్థితులు. మా మంత్రి గారు నాతో అన్నమాట, ఎలా సాధ్యం అవుతుంది, ఫైనాన్షియల్ క్యాపిటల్గా నా బాంబేకి కూడా ఇట్లాంటి పరిస్థితులు చేయలేమేమో అనిపించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మా మంత్రి గారు గత 30 సంవత్సరాలుగా స్టేట్ మినిస్టర్గా ఉన్నారు. అక్కడ లోకల్గా 4 times 3 times స్టేట్ మినిస్టర్, ఒక 5 times ఎంపీగా ఉన్నాడు ఆయన. హీ నోస్ ఎవ్రీథింగ్. బడ్జెట్ ఎలా ఉంటుంది, సెషన్స్ ఏంటి,
రెవెన్యూ లోటుపాట్లు ఎట్లుంటాయి, పంచాయతీరాజ్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్కి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎలా ఉంటాయి, ఎలా ఎక్స్పెండిచర్ ఉంటుందని సార్కి తెలుసు. ఓకే. సార్ ఒకటే మాట అన్నాడు, హౌ హీ ఈజ్ ఎస్టాబ్లిషింగ్, హౌ హీ ఈజ్ డూయింగ్ ఆల్ దిస్. యాడ్ నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు జగన్కి చేస్తున్నారండి. ఒక్క రూపాయి కూడా ఆయన మట్టుకు ఆయన కరప్షన్ లేదండి. ఆయన మట్టుకు ఆయన కరప్షన్ లేదు. ₹1 జీతం. భారతదేశంలో ఎవరైనా ₹1 తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ₹1 సీఎం ఈజ్ జగన్మోహన్ రెడ్డి @India. రాసేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఒకటే చెప్తున్నా బ్రదర్, మనిషి బతికేది 65 సంవత్సరాలు లేకపోతే 70 దేవుడు ఆయుష్ ఇస్తే, ఇక ఆ తర్వాత బతికుండటం కూడా వేస్టే నా లెక్కలో. నేనైతే డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే పిల్లలకి అడ్డం. ఒకవేళ బతుకున్నంత కాలం ఏదైనా సేవ చేసుకుంటానో సర్వీస్లోనూ ఉండుంటే అది ఆ బతికినన్ని రోజులు మన జీవితానికి ఒక అర్థం ఉండాలా. నేనైతే మనస్ఫూర్తిగా అదే కోరుకుంటా. నువ్వు తినేది కాదు, నీ కుటుంబం తినేది కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు నేను ఏ హోటల్కి పోతే నా టీం ఆ హోటల్లో దిగుతారు నా పక్క రూమ్లోనే. నేను వేరే రూముల్లో పెడతా అట్టా చేయను. నేను భోజనం ఆఫీస్లో కూడా అందరితో కూర్చొని తింటా. మా నాయన చెప్పాడు నాకు ఆ విషయం. డబ్బుని మనిషి తయారు చేశాడురా, ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని దేవుడు జీవాయువు రంధ్రాల్లో ఊదితే మనకి ప్రాణం వచ్చింది. ఆయన స్వహస్తాలతో ఆయన ఈ శరీరాన్ని తయారు చేశాడు. ఇది దేవుడిచ్చింది, అది మనిషి తయారు చేసేదిరా. ఈ భూమి మీద ఉన్నది ఏదైనా, రోల్స్ రాయ్స్ కార్ అయినా, చార్టెడ్ ఫ్లైట్ అయినా, చాపర్ అయినా, క్రూజ్ అయినా, నేను చెప్పే వాటికంటే ఇంకా లగ్జరీస్ ఈ భూమి మీద ఏం లేవు. ఇవన్నీ కూడా మేడ్ బై మ్యాన్, మేడ్ ఇన్ జపాన్లోనే మనుషులు తయారు చేసిందే. మేడ్ ఇన్ జెకోస్లోవేకియా. ఒక మంచి గన్, విల్సన్ అండ్ స్మిత్ గన్ ఉంటుంది. ఆ గన్ తయారు చేసినట్టు ఎక్కడ? జర్మనీలోనో లేకపోతే కొలాబరేషన్ యూఎస్లోనో ఆ బుల్లెట్స్ తయారు చేసిన దానికి ఒక స్పెషాలిటీ ఉంది. అన్ని గన్స్ లాగా అది కాదు. కారు ఉంది, రోల్స్ రాయ్స్ ఉంది. రోల్స్ రాయ్స్లో ఎక్కువ కంఫర్ట్స్ ఉంటాయి. కానీ అన్నీ ఎవరు చేసినారు? మనిషి తయారు చేసుకున్నాడు. కానీ మనిషిని ఎవరు చేశారండి? భగవంతుడు తయారు చేశాడు. ఈ మనిషికి విలువ ఎక్కువ ఉండాలని చెప్పి ఆ వాల్యూస్ నేర్పారు కాబట్టే ఇవాళ ప్రజలతో మమేకం అవుతున్నాము, ప్రజలతో కూర్చోగలుగుతున్నాము, అందరితో కూర్చొని తినగలుగుతున్నాము. ఫైనల్గా ఇందాక మీరు ఫ్యామిలీ నేపథ్యం చెప్తున్నప్పుడు తల్లి తండ్రి గురించి చెప్పారు కానీ చెల్లెల గురించి చెప్పలేదు. సో ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు అలా ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ మీ ఆడబిడ్డలు ఇంట్లో ఉన్న చెల్లెల గురించి చెప్పాలంటే మీరు ఏ రకంగా చెప్తారు? నా జీవం అండి, నా ప్రాణం. ఐ ఓన్లీ సే దిస్ వర్డ్. అంత సెంటిమెంటల్గా ఉన్న మీరు. సెంటిమెంట్ కాదు, ఐ లాస్ మై సిస్టర్, అంటే మా అక్క. నో ఫ్యూ ఇయర్స్ హ్యాపెండ్ అగో, ఫ్యూ ఇయర్స్ అగో ఇట్స్ హ్యాపెండ్. నేను అంటే 10 years పైన అవుతుంది, 10-12 years పైన. అక్క చనిపోయారు. మళ్ళీ దేవుడితో కొట్లాడితే నా పెద్ద చెల్లి గర్భాన మళ్ళీ మా అక్క వచ్చింది. నా మేనకోడలు నా అక్కలాగే ఉంటుంది. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ మై 5 sisters. నేను గర్వంగా చెప్తాను, నా చెల్లెళ్ళు వాళ్ళ దీవెనల వల్లే నేను ఇలా ఇవాళ ఉన్నా. అంతా వెల్ సెటిల్డ్? యా, దే ఆర్ వెల్ సెటిల్డ్. ఆల్ మై సిస్టర్స్ ఆర్ వెల్ సెటిల్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అందరూ పెద్ద చెల్లి, రెండో చెల్లి, అందరూ లండన్ నుంచి PG చేశారు. ఇప్పుడు ఒక చెల్లి ఇంకా అవ్వలేదు. అది తల్లి గురించి చెప్పారు, ఇటు భార్య గురించి, వీళ్ళందరూ ఒక పార్ట్ అండి. కానీ సేమ్ ఇదే సిస్టర్స్ మీ తమ్ముడు ఎలా ఉంటాడు అని నేను అడిగితే వాట్ దే సే? అన్న అడగండి, టైం వస్తుంది, ష్యూర్గా అడగండి. ఫర్ ష్యూర్ ఒకటే చెప్తా, క్లారిఫికేషన్ అయితే ఉంటుంది తమ్ముడు మీద. అన్న మీద. నా చెల్లెళ్ళు నేను చెప్తున్నాను, నేను సంపాదించే ప్రతి రూపాయిలో చాలామంది మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా మదర్ పెళ్ళిళ్ళు చేసేసేయాలని మా మామలందరూ రౌండ్ వేసేసినారు. నా రెండో చెల్లి, మూడో చెల్లి నా దగ్గరికి వచ్చి, మేము మ్యారేజ్ చేసుకోరా, అప్పుడే మేము చదవాలి. ఇంకా నా గొంతు పట్టుకున్న పరిస్థితి అంది. మా మేనమామలు కానీ, మా అమ్మ కానీ, అంటే డాడీ చనిపోయారు కదా, ఆడపిల్లలు 5 ఉన్నారు. నేను అప్పుడు తగాద పెట్టేసుకున్నా, ఇంట్లో ఫుల్ రివర్స్ అయిపోయినా. ఎవడో బయటోడు చెప్పిన మాటలు ఏంది వినేది? మామయ్య ఫ్యామిలీ మామయ్యకు ఉంది, ఇప్పుడు నువ్వు నాకు అమ్మవి, నాన్న లేడు అంటే డాడీ చనిపోవటమే పిల్లలు చదువు ఆగిపోవాలా? ఇప్పుడు బాగా బిట్స్ పిల్లని రేంజ్ స్టూడెంట్స్ నా సిస్టర్స్, టాప్ ర్యాంకర్స్ నా సిస్టర్స్. ప్రామిస్ ఐ విల్ టెల్ యూ, ఎలాంటి ఇంట్లో లండన్లో ఒక యూనివర్సిటీ పెట్టి 165 years అయింది, ఒక కాలేజ్. ఆ తర్వాత అది యూనివర్సిటీ అయింది. ఆ కాలేజ్ చరిత్రలో
సువర్ణాక్షరాలతో రాసి పెట్టారు లండన్లో. అంటే ఆ కాలేజ్కి నేను లండన్లో చదువుకున్నా. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో నేను వెళ్తే నా సిస్టర్ అక్కడ మాస్టర్స్ చేసింది సైన్స్లో. ఫస్ట్ నేమ్ ఉండిపోయిందండి, నెవర్ ఎవర్ ఇన్ హిస్టరీ ఇన్ దిస్ యూనివర్సిటీ అని రాసి పెట్టారు కింద పక్కన. షీఈస్ ద బెస్ట్ అని చెప్పి తన పర్సంటేజ్ చేసి పెట్టారు. ఇప్పుడు దాకా ఆ పర్సంటేజ్ అంటే ఆ యూనివర్సిటీకి దీనివల్ల వచ్చిన కీర్తి ఖ్యాతిని వాళ్ళు పొగుడుతా దాన్ని అక్కడ బోర్డు మీద ఎక్కించేసరికి యునో వాట్ అంటే ఇంక అందరూ అంతేనండి, అందరూ అంతే. మా సిస్టర్స్ ఉన్నారు చాలా, అంటే అనిత, శాల, అమృత, రాజీ, సూజన్, ఇట్స్ ఆల్ మై సిస్టర్స్, బ్లెస్డ్ సిస్టర్స్. దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్, బాగా చదువుకున్నారు. నేను ఆ రోజు మా మామూలు మాట వినలేదని చాలామంది నాతో మాట్లాడకుండా కూడా మానేశారు. నేను వచ్చైతే పోనీ దొబ్బైన అందరు నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది నా చెల్లెళ్ళు మాట అని వెంటనే ఐఎల్స్ రాయించాను. మీకు ఒక విషయం చెప్పిన, 9 వచ్చింది నా చెల్లికి స్కోర్ ఐఎల్స్లో. 9 ఎవరికన్నా వస్తుందా? బ్రిలియంట్ అండి. నేను నిన్న వీసా డ్రాపిన్కి వేస్తే, నేను వీసా డ్రాపిన్కి వేసి ట్రైన్ ఎక్కాము, మా సిస్టర్కి మెసేజ్ వచ్చింది యూ గాట్ వీసా అని. అంటే ప్రయారిటీలో వచ్చింది వీసా వాళ్ళకి, యూకేకి. అసలు వెంటనే పంపించాము. ఇవాళ షీ ఈజ్ ద టీమ్ లీడ్ టు వన్ బిగ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీకి టీమ్ లీడ్లో ఉంది, క్యాప్జెమినీ. షీ ఈజ్ వర్కింగ్ దేర్. అండ్ అందరూ అమెరికన్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏమి అనరు, నేను ఆఫీస్ తగలబడిందంటే పిచ్చ లైట్ రా, ఇంకా నువ్వు 100 మెట్లు ఎక్కేసినావు రా నీళ్ళు అని చెప్పి నా సిస్టర్స్ అందరూ. నా రెండో చెల్లి ఫోన్ చేసి రాత్రి తీరా ఏమైంది, మీ అదృష్టం అనుకోవాలి ఇలాంటి. చెప్పాను కదా ఇందాకే, ఐఎమ్ బ్లెస్డ్ విత్ మై ఫ్యామిలీ. ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ ఐఎమ్ హ్యావింగ్ 5 సిస్టర్స్. నాకు 5 చెల్లెలు ఉండటం అనేది, నేను ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇట్లా ఉండాలి. ఎందుకంటే ఆడపిల్లలు ఎంతమంది ఎక్కువ ఉంటే వీళ్ళు అంత ఆనందంగా, అంత ఆహ్లాదకరంగా, అంత సంతోషంగా, ప్రేమాప్యాయతలతో నిండి ఉంటుంది. యా, ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఆల్ మై సిస్టర్స్. నా దేవుడు నాకు మళ్ళీ నా అక్క లేదనే బాధపడుతున్న లోపే నా మేనకోడలు వచ్చింది. ఫ్రెండ్ మా అక్కలాగే ఉంటుంది. నేను దేవుడితో కొట్లాడినా. ఏం పేరు పెట్టారు మేనకోడలికి? అంటే అక్క పేరు శైలజ, ఆ ఎస్ కలిసి వచ్చేటట్టే పెట్టినాం, శిలోకృప అని పెట్టినాం. ఓకే. అంటే రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇన్ మై ప్రేయర్ దేవుడిని అడిగినా ఎందుకు తీసుకున్నావు నా అక్కని నాకు ఇవ్వమని చెప్పి. మేము అసలు గమనించుకోలే. వెంటనే మా చెల్లి పెళ్ళయింది. ఎప్పుడు బాధ ఉండేది, మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నామే, మా అక్క ఉంది, మా చెల్లింది, పెద్ద చెల్లి, రెండో చెల్లి, అందరూ ఉన్నామే. మాతో పాటే ఉండింది కదా మా అక్క. 16 years అప్పుడు చనిపోయింది మా అక్కకి. మా అక్క ఎందుకు లేదు, అది చాలా మదన పడేవాను. కానీ ఈవెన్ ఇంట్లో మా అమ్మతో కూడా చెప్పేవాడిని కాదు. ఐ ఫైటెడ్ విత్ గాడ్, నువ్వు ఇస్తావా ఇవ్వు, నాకు తెలీదు, నా అక్క కావాలి అని చెప్పి నిజంగా చెప్తున్నాను అండి, ప్రామిసెస్ చెప్తున్నాను. మళ్ళీ ఈ కోణం ఎక్కడిది, భక్తి. బల్లెవాళ్ళండి, నేను మీకు ఒకటే విషయం చెప్తున్నాను. ఇవాళ నేను బతికి బట్ట కట్టాను అంటే, ఇంత మీ మీడియాస్లో కూడా నేను మాట్లాడుతున్నాను అంటే, దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై లివింగ్ గాడ్స్ గ్రేస్. దేవుడి నా సజీవుడైన దేవుడి మహాకృప తప్ప మా కుటుంబం కానీ, నేను కానీ, నా ప్రయాణాలు కానీ ఇలా ఉండడానికి కారణం మై గాడ్స్ గ్రేస్.